ఇవన్నీ నీకెందుకు? నేను వేస్తానులే మేఘనా. అమ్మకి సాయం చేయటం తప్పు కాదుగా? ఏంటి? అదే అమ్మలాంటి మీకు సాయం చేయటం తప్పు కాదుగా? మేఘనా, మేఘనా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైందక్క? లేడీస్ హాస్టల్లో అకౌంటెంట్ గా ఉద్యోగం వచ్చింది. నిజంగానా? కంగ్రాట్స్ అక్క. నాకు కాదు, తనకి చెప్పు. ఉద్యోగం ఇప్పించింది తనే. థ్యాంక్స్ మేఘనా. నాదే ఉంది. వార్డెన్ ప్రిన్సిపల్ బాగా తెలుసు. ఈవిడ గురించి చెప్పాను. నీ మేలు జన్మలో మర్చిపోలేనమ్మా. మీరు కూడా ఏంటండి? ఇంతకీ ఎప్పుడు జాయిన్ అవుతున్నారు? మంచి రోజు చూసుకుని రమ్మన్నారు. 6000 జీతం నాన్న. మంచిదమ్మా. యాండి, మీరేం అనుకోకపోతే నాది చిన్న సలహా. చెప్పు. మీకంత వయసేమీ అయిపోలేదు కాబట్టి మిమ్మల్ని అర్థం చేసుకునే మంచి వ్యక్తిని చూసి మళ్ళీ పెళ్లి చేసుకుని. మళ్ళీ పెళ్ళా? మేఘన చెప్పిన దాంట్లో తప్పే ఉందక్క. 2 పిల్లల్ని పెట్టుకుని. పిల్లలుంటే పెళ్లికి అడ్డా? ఏమన్నారు? పిల్లలుంటే పెళ్లికి అడ్డా అన్నాను. ఏమాత్రం కాదు. వయసు చిన్నదైనప్పుడు పెళ్లిడికొచ్చిన కూతురున్నా తప్పులేదు. మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. ఏమైంది? మర్చిపోవాల్సిన వ్యక్తి గుర్తొచ్చుంటాడు. గుర్తుంచుకోవాల్సిన వాళ్ళని ఎప్పుడూ మర్చిపోలేం. అమ్మా ప్రభా, మాటల్లో పడి మర్చిపోయా. ఇందాకే సూర్యం గారు ఫోన్ చేశారు. మనం ఓకే అంటే వాళ్ళ పెద్దవాళ్ళని తీసుకుని ఎల్లుండి పెళ్లి చూపులకు వస్తామన్నారు. మీ ఇష్టం నాన్న. పెళ్లి చూపులేంటి? సూర్యం గారని మన ప్రభావతిని చూశారట. ఆయనకి బాగా నచ్చిందట. పెళ్లి చూపులకు వస్తామన్నారు. ఏం చేస్తారాయన? అమీర్పేట్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో ఏజీఎం గా పనిచేస్తున్నారు. సూర్యం గారు. సూర్యం బాబు, మీరు ప్లీజ్ కమ్ అవుట్. నాకన్నా ముందు వేస్తావంటే నేనేస్తా. నాకన్నా తీస్తావేంటే? ఏంటి దండయాత్ర? సార్ ఆటోగ్రాఫ్ ఇవ్వరా ప్లీజ్? మీ ఫోటోగ్రాఫ్ ఇవ్వరా? దేనికో? మీలాంటి గొప్ప గొప్ప వాళ్ళ ఫోటోల్ని నా పూజా మందిరంలో పెట్టుకుని దండేసుకోవడం నా హ్యాబిట్. హలో, నేను గొప్ప ఏంటి? మీరేదో రాంగ్ నంబర్ డైల్ చేసినట్టున్నారు. ఓసారి నంబర్ సరి చూసుకోండి. ఈ టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో ఏజే మీరే కదా? నేనే. గుర్రే అంటే గుర్రాళ్ళ సూర్యం బాబు అంటే మీరే కాదు? నేనే. మీలాంటి వాళ్ళు ఉండబట్టే స్త్రీ జాతికి ఇంకా న్యాయం జరుగుతుంది సార్. నేనేం చేశాను? నా బొందా? నీ బొందా ఇంకేం చేయాలి? నా ఐసులో నువ్వు కందుకోరి వీరేశ లింగానివి. ఆయనతో నాకు పోలికండి. నా బొందా? అరే గొర్రె, సారీ. పర్లేదు. నువ్వు చేసుకోబోతున్న అమ్మాయి ఎవరనుకున్నావు? ఎవరు? పబ్లిక్ లైబ్రరీలో పుస్తకం లాంటిది. ఎంతో మంది ఆ బుక్ ని బుకింగ్ చేసి తీసుకెళ్లి నలిపి చింపి రీడింగ్ చేసేశారు. అయినా కూడా మీరు దాన్ని ఫ్రెష్ బుక్ లా తీసుకెళ్లి మీ హోమ్ లైబ్రరీలో పెట్టుకోవాలనుకుంటున్నారు. ఆ అమ్మాయికి అంత చరిత్ర ఉందా? పాపం, తను కావాలని ఏమీ కమిట్ కాలేదు. ఇంట్లో సిచ్యువేషన్స్ బాలేక జాబ్కి వెళ్తే బాసులు ఆమెను అలా మౌల్డ్ చేసుకున్నారు. దాందేముంది, పెళ్ళైతే ఈ గొర్రె, సారీ బాస్, ఈయనే సోలా బాస్ అవుతారు. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు డేట్ చెప్తే ఓపెన్ టాప్ బోట్ మీద హుసేన్ సాగర్ లో ఊరేగించి ఆ బుద్ధ విగ్రహం దగ్గర సన్మానం చేసుకుంటాం. ఓకే? నాకు మీ సన్మానాలు వద్దు, మీ దండలు వద్దు. నేనేదో పర్సనల్గా ఉపయోగపడుతున్న ల్యాండ్ లైన్ కి అప్లై చేసుకున్నా, కానీ అది ఇంత పబ్లిక్ ఫోన్ అని తెలియదు. అదేంటి సార్ అలా అంటారు? ఇప్పుడు కానీ మీరు ఆవిడ్ని మీ ఆవిడ్ని చేసుకోపోతే ఏం పర్లేదు. మంచి సెంటర్ ఒకటి చూసి ఎస్టీడీ బూత్ పెట్టుకుంటది. వెళ్ళండి. ఏంట్రా మళ్ళీ లేటుగా వచ్చావా? సార్ సర్లే, సస్పెండ్ అయిన వాళ్ళు కూడా టైంకి వచ్చేస్తారేంటి? అసలు రావడం గొప్ప. అసలు ఏంట్రా నీ బాధ? కాకి లైఫ్ కాకుండా కలర్ఫుల్ లైఫ్ కావాలంటావు, అంతేగా? ఓ కలర్ ఫుల్ లైఫ్ అవసరం లేదు, లైఫ్ లో కలర్ కూడా ఉండాలంటున్నా. చేస్తున్న జాబ్ లో ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న జాబే చేయాలి. ఓ పని చేద్దామా? ఏడో చెప్పు. కాలేజీలో లెక్చరర్ జాయిన్ అవుతావా? కాలేజా? సూపర్. ఉమెన్స్ కాలేజా? కాదు, కో ఎడ్యుకేషన్. పోన్లే, సగం సూపర్ కాలేజ్. సగం అప్పుడే సంబరపడకరా, నేను నిజంగా సస్పెండ్ చేయలేదు. మరి కాలేజీకి ఆన్ డ్యూటీలో వెళ్తాను. ఆన్ డ్యూటీయా? పెట్టగా ఫిట్టింగ్ ఎందుకు? అక్కడ ఏం చేయాలి? ముందు కొన్ని రోజులు కాలేజీలో మంచి పేరు తెచ్చుకో, ద బెస్ట్ లెక్చరర్ అనిపించుకోవాలి. అందరూ నేను నమ్మాలి, ఇష్టపడాలి. ఆ తర్వాత మన మిషన్ స్టార్ట్ అవుతుంది. ఏం చేయాలి, ఎప్పుడు చేయాలనేది కొన్ని రోజుల తర్వాత చెప్తాను. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీసుకో. ఓ కంగారు పడిపోకో, ఏదో డ్యూటీ ఎప్పుడు చేసేదే కదా. ఈలోగా నేను నా కాలేజు ఫీలింగ్స్, ఎమోషన్స్, రొమాన్స్, ఇప్పుడు నా ఆటోగ్రాఫ్, నా మెమరీస్. నన్ను సస్పెండ్ చేయకుండా నీ ప్రాణాలు కాపాడేసుకున్నావు.
ప్రాణాలు కాబట్టి కూడా వింటరా? నిజంగా సస్పెండ్ చేస్తుంటే నేను చంపేద్దాం అనుకున్నా. హైదరాబాద్ లో ఉన్న స్టూడెంట్ కుమార్ ఉన్నాడు రా. నువ్వు అలా మాట్లాడడం తప్పేనా? ఇప్పుడు వెళ్ళి సారీ చెప్దాం. హాయ్ ప్రీతి. నా మనసుని అర్థం చేసుకునే వాళ్ళతో నేను మాట్లాడను. ఊరికే టెన్షన్ పడకే, మేము ఒక ఐడియాతోనే వచ్చాం. నీ ఫీలింగ్సే తనకే ఉంటే అతను ఎక్కడున్నా ఖచ్చితంగా నీ కోసం వెతుక్కుంటూ వస్తాడు. అతన్ని పట్టుకోవాలంటే అమ్మకి బదులు నువ్వు టెలి షాపింగ్ లో కంపేర్ చేస్తే చాలు. అది కనుక టీవీలో చూస్తే నేను వెతుక్కుంటూ అతనే వచ్చేస్తాడు. ఈ ఐడియా వర్కౌట్ అవ్వదే. ఎందుకంటే మా అమ్మ మా ఫాదర్ నైనా వదిలేస్తుంది గానీ కాంపేరింగ్ వదలనే వదలదు. ఇది నోట్లో పెట్టుకుంటే మంచి మంచి ఐడియాస్ వస్తాయి. మీ అమ్మకి ఏమంటే ఇష్టం? పక్కింటి అంకుల్ అంటే ఇష్టం. అది మీ అమ్మకి. మా అమ్మ ఎప్పుడూ అందానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇప్పటికే తను స్వీట్ 16 అని అనుకుంటుంది. సూపర్ ఐడియా. పోయిన నెల మీ వదిలి కూడా లావు తగ్గించి మిసెస్ ఆంధ్ర కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంది. పాప ఆవిడ లావు తగ్గే లోపు కాంపిటీషన్ అయిపోయింది. ఇప్పుడు అందులో మీ అమ్మ నిరికిద్దామా? ఎలాగే? సెల్ ఫోన్ తీసుకో. ఇదిగో. I am 16 going on 7. హలో, మీరు మిస్సెస్ అయ్యారండి. వాట్? మీరు మిస్సెస్ ఆంధ్ర కాంటెస్ట్ కి సెలెక్ట్ అయ్యారండి. రియల్లీ? నేను మిస్సెస్ ఇండియాగా ఎదురు చూస్తున్నాను. ఓకే, ఇంకొకసారి ఫోన్ చేసినప్పుడు మిస్సెస్ ఇండియా అనే చెప్తానులేండి. 8 o'clock కల్లా సెలక్షన్ స్టార్ట్ అవుతాయి. మీరు 7 o'clock కల్లా డాన్స్ రెస్టారెంట్. నేను 6:30కే ఉంటాను. బాయ్ బాయ్. నాన్న మిస్సెస్ ఆంధ్రప్రదేశ్ కాంపిటీషన్ కి రమ్మని పిలుస్తున్నారు. సెలక్షన్ ఎప్పుడు ఆంటీ? రేపా? లేదమ్మా, ఇప్పుడే వెళ్ళాలి. కానీ నాకు ఇప్పుడు షూటింగ్ ఉంది. నేను కానీ వెళ్ళకపోతే నాలాంటి అందమైన కాంపేర్ దొరకడం కష్టం కదా. ఆంటీ, మీకంటే 10% తక్కువే అయినా ప్రీతి కూడా అందంగానే ఉంటుంది. తనని పంపించచ్చుగా. నో నో నో, నా వల్ల కాదు. నాకు కెమెరా అంటే భయం. ఓ నో, నువ్వు నా కూతురువి. కెమెరా అంటే భయపడొచ్చమ్మా? ఎంత షేమ్. మీరు షేమ్ అయితే నేను తట్టుకోలేను మమ్మీ. సరే, ఒక్కరోజుకి అడ్జస్ట్ అవుతానులే. థాంక్యూ డార్లింగ్. బై బై. ఆంటీ, మీరు తినండి. మీరు ఇంకా గ్లామర్ గా కనిపిస్తారు. మనం ఫస్ట్ టైం టీవీలో కనబడబోతున్నామే. నీ దగ్గర ఏదైనా మంచి డ్రెస్ ఉంటే ఇవ్వవే. ఇంతకు ముందు తీసుకెళ్లిన వాటిలో ఒకటే తిరిగి ఐడియా ఇచ్చాను చూడు, అది నా తప్పే. ఇది చిచ్చి చచ్చా తూతూ. ఏంట్రా తెలుగులో ఒత్తు నేర్చుకుంటున్నావా? కాదురా, ఇవన్నీ నేను తిట్టే సౌండ్స్. అన్నీ చెప్పి అద్దె డ్రెస్ ఇచ్చి మరీ పంపిస్తే ఇంటర్వ్యూకి వెళ్లకుండా తిరిగి వస్తావా? ఏం చేయనురా, పాపం అతనికి ఉద్యోగం చాలా అవసరం అంట. నేను వెళ్ళకపోతే అతనికి ఉద్యోగం వస్తుంది. ఓహో, బతిమాలితే కాదనలేకపోయాను. కాదనలేకపోయావా? ఈ కాదనలేకపోవడం వీక్నెస్ ఏమిటా నీకు? వీక్నెస్ కాదురా, గ్రేట్నెస్. నీ బొంద, ఈ కాదన లేకపోవడం ఎప్పుడో ఒకప్పుడు నీ కొంప ముచ్చుందిరా. ఏమండి, బస్సుకు టైం అవుతుంది. నువ్వు పదవే, నేను లాక్ చేసుకొస్తాను. ఒరే, మా ఆవిడ్ని ఊర్లో డ్రాప్ చేసి రావాలి. నేను తాళాలు వేసుకోవాలి, నువ్వు పద. ఓకే, ఈ అద్దె బట్టలు మాత్రం లాండ్రీలో కూడా మర్చిపోకు. వస్తాను. సుధా సుధా, ఉద్యోగం వస్తే గానీ జీతం రాదు. జీతం వస్తే గానీ రూమ్ తీసుకోలేను. నువ్వు ఎలాగో ఊరికెళ్తున్నావు కాబట్టి నువ్వు వచ్చే వరకు నీ ఇంట్లో ఉంటాను రా. నా ఇంట్లో? ప్లీజ్ ప్లీజ్ రా. తర్వాత రూమ్ తీసుకుని వెళ్ళిపోతాను రా. ప్లీజ్ రా, కాదనరా. ప్లీజ్. నువ్వు ఎంతగా బతిమాలుతున్నావు కాబట్టి కాదం లేకపోతున్నాను. ఏంటి ఈ కాదం లేకపోయి చెప్పు నాకట్టుకుంది? సర్లే, ఇంత తాళాలు. ఒరే, ఇంట్లో ఉన్నావు కదా అని తిరిగి తొంగోక ఉద్యోగం కోసం ట్రై చేయి, సరేనా? అలాగేరా. ఓకే, థ్యాంక్స్. మీసాలో కొట్టు 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 కొట్టు. సిటీ తెచ్చావా? ఇండిషన్ కానీ మందుల కానీ వచ్చి వెనక వాళ్ళు వచ్చినండి, ముందు పంపిస్తావేంటి? ఏంటి ధర్మ దర్శనానికి వచ్చినోడికి పెసల దర్శనం టికెట్ కొన్నోడికి తేడా లేదా? దేవుడి గుళ్ళో రూలు. ఇది మా గోవిందరాజులు గవర్నమెంట్ డాక్టర్ గారు పెట్టిన రూలు. ఎర్రయారు తెల్లయారు కలిపితే ఆగిపోతాయి. ఏంటి మోక్షన్స్, విరోచనాలు, వేదులు ఆనకట్ట కట్టినట్టే. ఎల్లమనగా వెళ్ళిపోవడమేనా? ఏది అక్కడిచ్చా? అక్కడ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వాలి. ఇదిగో నా మాటను, 4 నెలల మాత్రలు ఇస్తాను. 4 రోజులు పంపు కొట్టినట్టే. ఇచ్చే ఇచ్చే. పట్టు. ఇంకొంచెం ఎక్కించు. ఈ కాగు, ఇది 10 మందికి ఎక్కించాలి. ఇట్ట కొద్ది కొద్దిగా మందిస్తే జబ్బెట్ట తగ్గుద్ది. ఉన్నదంతా ఎక్కించడానికి లేదు స్టాకు. డబ్బుది. ముందు డబ్బు. డబ్బు. గుండెంతా మంటగా ఉందండి. నేను అడిగింది జబ్బు కాదు, డబ్బు. డబ్బా? పిండి కొద్ది రొట్టి, ఫీజు కొద్ది వైద్యం.
ఫీజు తేలేదా? అయితే బయటకు వచ్చావా? ఐదన్నీ గురు. కంపౌండర్ గారు ఉండవయ్యా, ఎక్కడ 5 రూపాయలు? పొద్దు నుంచి చిల్లర తప్ప ఇంకేం లేదు. నీ పని హాయిగా ఉంది, బయట నుంచి బయట వసూలు చేస్తున్నావు. ఎప్పుడు నా మీద పెడతావు గురు? డజన్ సిరపాటిలని నా మందుల షాపుడికి ఇచ్చావు. ఆడ 50 ఇస్తే నువ్వు నాకేనా ఇచ్చావా? నువ్వు సిరంజీలు తీసుకెళ్ళి అమ్ముకున్నావుగా, నాకేమైనా ఇచ్చావా? చలి చూడండి, ఒళ్ళు సలసల కాలిపోతుందండి, 4 పెడసగట్టిపోయిందండి. అబ్బా, నీకే రోగమో డాక్టర్ గా నేను చెప్పాలి, నువ్వు చెప్తావంటే? నా ఉంటే అట్ట ఉందో నేనే చెప్పాలిగా అండి. ముసాయి కలపతారు, ఇడికో క్లోరోఫిన్ పొడిసాయి. ఓ 5 కాగితం చేతిలో పట్టరా. నా నోరు తెరిపించి మాకు మొత్తం బయటకు వస్తాయి మరి. ఇదిగో 5 నుంచి. కంపౌండర్ గారు మందించి పంపిస్తాండి. ఏంటి గుంజుకుంటావు? డబ్బులు ఇచ్చావా? ఇందాక తీసుకున్నారుగా. తీసుకున్నానా? ఇదిగో. రోజుకి ఎన్ని వేసుకోవాలండి? రోజుకి ఎన్నింటాయా? మొత్తం అన్ని ఒకేసారి వేసుకో. ఫినిష్. ఏంటి బాబు మాట్లాడితే ఈ రోజు నాలండి. అయితే మాట్లాడుకో, తగ్గిపోతాయి. 4 తెరు. నీ కోళ్ళ ఫారం ఉంది కదా, అయితే 2 డజన్లు కోడిగుడ్లు ఇంటికి పంపించు. కలపతారు, ఇంకో ఇంజక్షన్ పడు. నెక్స్ట్ ఏంటి సబ్బు? ఏదైనా పనిపించండి, చేస్తారు. ఏం పని చేస్తా? ఏ పనైనా చేస్తారు. దా, నేను రిజైన్ చేసి ఇక్కడ నుంచుంటాను, అందులో కూర్చుని నువ్వు వైద్యం చెయ్యి. ఈడెవడో నా సీటుకి ఎసరు పెట్టేట్టున్నాడు రా. అర్జెంటుగా ఈయన బయటికి పంపించబోయామంటే నీ సీటు మీకి ఆడికిస్తా. ఆయన లేకపోతే నా సీటు బీకి ఆయనకి ఇస్తానంటాడేంటి? బాబు రామకృష్ణ పరమహంస, నీ పాదాలకు నమస్కారం చేస్తాను నాయన. హింస పెట్టకుండా దయచేసి బయటికి వెళ్ళి నాయన, లేకపోతే నా సీటు. ఏంటి అలా చూస్తావు? వచ్చాను లేపో, లేకపోతే నీ సీటు. అమ్మో పడికి పిడి పట్టు. ఏ వద్దా? వద్దు బాబు. दिल तो पागल है, दिल दीवाना है, पहली बार मिलाता है वही. ఏమండి? क्या? వాచ్ మర్చిపోయారు. అబ్బా, కష్టపడి అన్ని మెట్లు దిగొచ్చాను, మళ్ళీ పైకి కష్టపడి దిగాలంటే నా వల్ల కాదు. నేను తెలియగలవాడు కాబట్టి ఓ పని చేస్తా, నువ్వు వాచ్ తీసుకురా, నేను పట్టుకుంటా. అయ్యో వద్దండి, చేయి జారితే పగిలిపోతుంది. ఓసిన బ్రెయిన్లెస్ పెళ్ళమా, చేయి జారితే ఎంత పగులుతుంది? ఇదిగో చేయి జారింది, పగిలిందా? అయ్యో పగిలేది చేయి కాదండి, వాచ్. పగలకుండా నేను క్యాచ్ పడతాను కదా. ఈ నవజోత్ సింగ్ సిద్ధునే శంకిస్తున్నావా? వద్దు, ఇసురు. అయ్యో ఇదేంటి, నా వాచ్ ఇలా పగిలిపోయింది? చెప్తే విన్నారా? అయినా అలా పట్టుకుంటానని వదిలేశారేంటి? అప్పుడే పడుతుందని అలా అనుకుంటానే. నా వాచ్ 10 నిమిషాలు స్లో కదా, స్లోగా 10 నిమిషాల తర్వాత పడుతుందేమో అనుకున్నాను. ఇదిగోండి కర్చీఫ్ కూడా మర్చిపోయారు. ఓ తొందరపడి ఇసిరేకు, అది కూడా పగిలిపోతే నేనే పైకి వచ్చి తీసుకుంటా. అలాగే పట్టుకో, గట్టిగా గట్టి పట్టుకో. మంచి సందు చూసుకొని భలే బెదిరిస్తున్నావయ్యా. పద, మీ అందరికీ గుడ్ న్యూస్. రాజా గజపతిరావు గారు వస్తున్నారు. మళ్ళీ మనం అంతా కలిసి ఓ 2 రోజులు ఫ్యామిలీ నాటకం ఆడబోతున్నాం. వేళాకోళంగా ఉందేరా, హీరో లెవెల్లో బతుకుతున్నాడిని నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను రా? రేయ్, మళ్ళీ ఇలాంటి ఏదో ప్రపోజల్స్ పెట్టావంటే మక్కలు ఎరగొడతాం. విరగొడతాను కాదు, విరగొట్టి పారేయండి. మీ కోపిక లేకపోతే నేను మాజీ సపోర్ట్ చేస్తాం. మొన్న చేసిన వెధవ పనికి నానా పెంట అయింది. అవును, మా వారు ఎక్కడ వదిలేస్తారోనని ఎంత భయపడిపోయాను. ఇదిగో ఏమండి, చెయ్యమంటే రాజీనామా చేస్తాను గానీ నేను మట్టు ఒప్పుకోను. మొన్న బొట్టు పెట్టుకుని ఇంటికి వెళ్తే మళ్ళీ పెళ్లి చేసుకున్నామని నా కొడుకు కోడని డెలివరీస్ అడిగారు. సత్య చావైంది. బాబు నన్ను మాత్రం మళ్ళీ రొంపులోకి ఇరికెందుకండి బాబు. పెళ్లి చూపులకు వెళ్ళిన వాళ్ళు నోరు మూసు కూర్చోవచ్చు కదా. మాది ఆదర్శవంతమైన ఉమ్మడి కుటుంబం అని, రాజమండ్రిలో మాది లంకంత కొంపని, మా ఇంటికి రండి బాబో అని ఎవరు నోటుకు వచ్చినట్టు వాళ్ళు ఊరకొక్కలు వాగారుగా. ఇదిగో ఇప్పుడు దిగుతున్నారు. తీరా దిగాక మనది డ్రామా కంపెనీ తెలిస్తే కోనవరం రేవులో కాళ్ళు చేతులు లేని వాళ్ళు చాలా మందిని చూశారు కదా. చిన్న చిన్న తప్పులు చేసినందుకే వాళ్ళకి ఆ పార్టలు తీసేస్తే మనం చేసిన తప్పులకు మీ బ్యూటిఫుల్ బాడీస్ లో ఏ పార్టలు తీస్తారని ఊహించుకోండి. తప్పగానే వెదలారా. తోదులు పిన్నీసులు దువ్వెన్లు రిబ్బన్లు బిళ్ళారి అద్దాలో, తోదులు పిన్నీసులు దువ్వెన్లు
చీలోనమే ఇప్పుడు మనకి ఏ కనెక్షన్ లేదు. ఆయన అమ్మా కళ్ళు లేని కబోది బాబు. అవును బాబు, పైసా ధర్మం చేయి బాబు. పైసే ఇదిగో 5 రూపీస్. పెళ్లి చూస్తే సూపర్ గా ఉంది. కళ్ళెలా పైన గజపతిరావు గారు పీకింగ్ చేశారు నాయన. అలాగా, లేకపోతే నేనే కీప్ చేసేవాడు. చచ్చినోడా. ఏడు పాపేసి 2 రోజులు యాక్సిడెంట్ చాలు గజపతిరావు వెళ్ళిపోతారు. నిజంగా 2 రోజుల్లో వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతారయ్యా. ఏం చేస్తాం, ఎలాగోలా సర్దుకుందాం. ఏమండి, మా గ్రేసీని ఎలా మేనేజ్ చేయాలో ఈ టెన్షన్ లో నాకేం బాధపడడం లేదు. ఏదైనా ఒక ఐడియా ఇవ్వండి. ఇంటికి వెళ్ళి మీ ఆవిడ పక్కలో పడుకో. రోజు చేస్తున్న పనేదే కదా. కరెక్ట్. ఇవాళ కూడా పని చేయి. అర్ధరాత్రి ఫోన్ చేస్తాను, నువ్వు మటుకు తీకు. కంపెనీ పని మీద అర్జెంట్ గా హైదరాబాద్ క్యాంప్ వెళ్ళాలి. సామాన్ రాత్రి వెంటనే బయలుదేరమని అరుస్తా. నువ్వు కొంచెం మొండికి మీ ఆవిడ బతి వాళ్తుంది. అప్పుడు నువ్వు వచ్చేసే. అర్థమైందా? మన ఇల్లు బ్రహ్మాండంగా ఉంటుందని కోతకు వచ్చాం కదా, అలాంటిది మన ఊళ్ళో ఎక్కడుందో వీళ్ళు ఎక్కండి. అమ్మో టైం లేదు, వీళ్ళు ఎక్కండి. ఈ రాత్రి పూట ఈ రాజమండ్రిలో ఎవడిస్తాడు అద్దెకిళ్ళు? ఆ మేడ ఖాళీగా ఉంటుంది. ఈ ఆల ఎవడు ఏ టైప్ లో వస్తాడో నేను చూస్తాను, ఆడి పని చెప్తాను. ఏమండి, మీ వీధిలో మేడలు ఏమన్నా అద్దెకున్నాయో అని అడుగుదామని వచ్చాం. ఓహో, ఈ ఆలు ఈ టైప్ లో వచ్చారన్నమాట. ఏమండి, అలా కిటికీ ఎలకాలు ఉండిపోన్నారైతే ఓ పాలు లోపలికి రండి. ఎంత రెస్పెక్ట్, ఎంత రెస్పెక్ట్. రాయల్ ఫ్యామిలీలా ఉంది. పదండ్రా. ప్రేమతో పిలిచి పచ్చడి కింద కొట్టించాడు. ఈ రాజమండ్రిలో ఎంత వెతికినా ఒక ఇల్లు కూడా అద్దెకి దొరకదేంటి? సూట ఇల్లు ఉందిరా. సుందరమ్మ కంపెనీ పెట్టింది ఇంట్లోనే కదా, డైలీ కస్టమర్స్. మనం బ్రాతుల కంపెనీలో కాపురం పెట్టిపోతున్నావా? లేట్ చేస్తే ఇల్లు కూడా పోతుంది. పదండి. ఇల్లు కోసమేనా? అవునండి, చాలా అర్జెంట్ కావాలి. చూడండి, ఒక్క నెలకైతే ఇవ్వగలను, ఆ తర్వాత సుందరమ్మ కంపెనీ వచ్చేస్తుంది. ఇప్పటికే టైం అయిపోయింది, ఒప్పేసుకుందాం. అది కదా బ్రాతుల కంపెనీ అంటున్నాడు కదా. అబ్బా, వెళ్ళినంతకు ముందు అక్కడ చూసినట్లేదు. కొత్తగా కంపెనీ పెట్టబోతున్నారేమో బాసు. మరి కొత్తగా కంపెనీ పెట్టేటప్పుడు ముందుగా మనల్ని కలుసుకుని పెర్మిషన్ తీసుకోవాలా వద్దా? కరెక్టే అనుకో, నువ్వు ఎదవని ముందుగానే వాళ్ళకి తెలిసిపోయిందేమో. నేడే బ్రహ్మాండమైన విడుదల ఆహా ఓహో ప్రొడక్షన్స్ చచ్చింది గొర్రె. బరే వేశాడా యాడ్ మాత్రం. ఏయ్ రండిరా, నిద్రపోతున్నారా? చూడండిరా యాడ్ అంత గొప్పగా వేశాడు. అది సరేనన్నా, మెస్సోడు వచ్చాడు, డబ్బులు అడుగుతున్నాడు, లోపలికి పంపించమంటా? బుద్ధుందా నీకు? సినిమా ఇవాళ రిలీజు, రాత్రికి పైసలు వస్తాయి, రేపు వచ్చి తీసుకెళ్ళమను. ఏయ్ క్యాష్ కావాలో చెక్ కావాలో అడుగు. అలాగేనా? సూపర్ డూపర్ హిట్ మన సినిమా. కాదురా, ఈ సినిమా చూడలేక మేము చచ్చాం. అసలు ఈ పేడ మొదలు డైరెక్టర్ మొహం మీద కొడితే మళ్ళీ జన్మలో సినిమా డైరెక్ట్ చేయండి. హలో, నేను హనుమంతుడు మాట్లాడుతున్నా. విజయవాడ రిపోర్ట్ ఏంటండి? అలాగా. అమ్మో, ఏమైందిరా? మన సినిమా సూపర్ ఫ్లాప్ అంటన్నా. వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు, ఇప్పుడు విజయవాడ. మార్నింగ్ షో చూసిన జనం ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్ ని, డైరెక్టర్ ని బండ బూతులు తింటున్నారంట. మ్యాట్నీకి ఆపరేటర్లు కూడా భయంతో సినిమా వేయడానికి రానేదటన్నా. 80 లక్షలు రా. కింగిలా బతికేవాడి వల్ల ఇప్పుడు ఏంటి చేయలాభం? అందరూ నిన్ను చూసి అడిగిపోయేవారు. ఎప్పుడైనా ఎవరికైనా జడిసావా? అయినా నువ్వు పెట్టన్నా, అన్ని తెలివితేటలు గలవాడు ఇలాంటి దొరికిపోయా. అవునరా, నన్ను బ్యాడ్ పొజిషన్ తెచ్చింది ఆ డైరెక్టర్ గాడు. వాడిని వదిలే ప్రసక్తే లేదు. పదండ్రా, పదనా. అరే, నీకు ఇంకా వయసు రాలేదు, లోపలికి వెళ్ళి కార్టూన్ నెట్వర్క్ చూడిపోనా? నాకు కార్టూన్ నెట్వర్క్ వద్దు, ఈ ఫ్యాషన్ ఛానల్ చూస్తా. ఫ్యాషన్ ఛానల్ కావాలా? వద్దు, ఫీవర్ వస్తుంది. చాచా ప్లీజ్ చాచా, కార్టూన్ నెట్వర్క్ చూడాలా? ఎవరా గణేష్? ఏంటి వచ్చి రాగానే గణేష్ గురించి అడుగుతావు? ఎగ్జామ్స్ బాగా రాసావా? అదంతా తర్వాత చెప్తాను, ముందు గణేష్ చూపించు. అంత తొందర ఏంటి? లోపలికి చూపిస్తాను. ఈ కూతురు
నా అక్క ప్రేమించింది. కంగ్రాచులేషన్స్ అక్క, హాత్ మిలావో, బావ బహుత్ సుందర్ హై. అదిలాడు. అయ్యో అది కాదే, నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేను అనుకున్నావా? ఆ రేబాన్ గ్లాస్ ఎక్సలెంట్, ఆ డ్రెస్ ఫెంటాస్టిక్, ఆ స్టైల్ సూపర్. ఒక్క మాటలో చెప్పాలంటే హీస్ మ్యాన్ ఆఫ్ ది మిలీనియం. అతను కాడే, మరి ఇతనెవరు? ఆయన ఫ్రెండ్. అయితే ఈయన కదా? నువ్వు లోపలికి రా, చెప్తాను. రా.